దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక కుటుంబాన్ని మనం గమనిస్తే ఆ కుటుంబంలో కొంతమంది స్త్రీలు ఉంటే ఆ స్త్రీలకు ప్రొటెక్షన్గా పురుషులు వెళుతూ ఉంటారు. చదువుకునే పిల్లలైతే ట్యూషన్లు చేర్పించినప్పుడు కానీ, లేకపోతే బయటికి తీసుకెళ్ళేటప్పుడు కానీ ఆ బ్రదరో ఎవరో ఒకరు ఫాదరో తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే వారి రక్షణ కొరకు, ప్రజలందరి రక్షణ కొరకు పోలీసు వ్యవస్థలు ఉన్నాయి, గవర్నమెంట్లు పనిచేస్తూ ఉన్నాయి. మన దేశ రక్షణ కొరకు బోర్డర్లో సైనికులు కాపలా కాస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం రక్షించబడాలి, సురక్షితంగా భద్రంగా జీవించాలనే ఇలాంటిది ఏర్పాటు చేసుకున్నామండి. అయితే నిజమైన రక్షణ ఒకటి ఉందండి, అది ఆత్మరక్షణ. శరీరానికి కావలసిన భౌతిక సంబంధమైన రక్షణలు మనుషుడు తీసుకుంటున్నాడు, కానీ ఆత్మను గురించిన ఆలోచన, ఆత్మను గురించిన చింతన, ఆ రక్షణను చాలా తక్కువ మంది కనుగొంటున్నట్లు మనము తెలుసుకుంటాం. ప్రియమైన ప్రజలారా, ఆ రక్షణను ఎవరైతే కోరుకుంటారో, నాకు రక్షణ కావాలి, నేను రక్షించబడాలి, నేను రక్షించబడి నిత్యము జీవించాలి అని ఎవరైతే ఆశపడతారో వారికి దేవుడు రక్షణను ఉచితంగా అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. చూద్దాము లేఖన భాగము, కీర్తనల గ్రంథము 12వ కీర్తన 5వ చరణములో 3వ లైన్ మనము చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణను కలుగు చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణను కోరుకుని వాడికి రక్షణ ఇస్తాడంట ఆయన. శరీర రక్షణ, భూ సంబంధమైనటువంటి కాపుదల ఇస్తాడు. చనిపోయినాక ఆత్మను కూడా రక్షించేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుడే మన రక్షకుడైన యేసు ప్రభువారు. మన కొరకే యెహోవా అయిన ఆ దేవుడు, దేవాది దేవుడు, అగ్ని వంటి దేవుడు, ఆత్మస్వరూపి, సర్వాన్ని సృష్టించినటువంటి దేవాది దేవుడే మన కొరకు నరావతారిగా మానవ శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలోకి వచ్చాడు. రక్షకుడిగా అవతరించాడండి. రక్షకుడిగా అవతరించాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానముగా రక్షకుడు పుట్టాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ రక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడైన దేవుడు, నజరేయుడైన యేసయ్య మాత్రమేనండి. ఆయన వద్దకు మీరు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి నాకు రక్షణ కావాలి, నాకు రక్షణ ప్రసాదించండి, నాకు రక్షణ అనుగ్రహించండి అని మీరు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీకు ఆత్మరక్షణ అనుగ్రహించి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. ఆయన అడుగు వారికి ఇచ్చేటటువంటి వాడు. రక్షించబడినటువంటి మనము ఆయన పరిశుద్ధ లేఖనాల్ని మన హృదయంలో ముద్రించుకొని, ఆయన యొక్క వాక్యంను మన మనస్సులో ఉంచుకొని, వాక్యానుసారంగా మనం జీవించి ఈ విశ్వాసయాత్ర కొనసాగించి పరలోక రాజ్యం చేరి నిత్యము జీవించాలి అనే ఆయన యొక్క ఉద్దేశము. ఆయన ఇచ్చినటువంటి రక్షణను కన్నులారా చూసి ఆ స్వాస్థ్యాన్ని అనుభవించాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షణ లేకపోతే మీరు రక్షణ కోరుకోనండి, ఆయన రక్షిస్తాడు. రక్షించబడినటువంటి మనము కూడా ఈ విశ్వాస యాత్రలో యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంతెములో ఓపికతో పరిగెత్తి ఆయన ఇచ్చిన రక్షణను అక్కడ స్వతంత్రించుకుందాం. యుగ యుగాలు దేవునితో ఆనందంగా జీవించుదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.